నచ్చలేదు కదా అని ఈసారి ఎక్కడికి వెళ్ళారు, తరుణ్కి చెప్దామని రోజారమణి గారి దగ్గరికి వెళ్ళారు. రోజారమణి గారి దగ్గర అయిపోయింది కదా, తరుణ్ దగ్గరికి వెళ్ళలేక కదా. వెనక్కి వచ్చి ఏంటి ఎంత మంచి కదా, అసలు ఇక్కడ ఏంటి ఏ హీరో చేసినా బాగుంటుంది ఇది, ఈ పాత్ర ఎందుకు వీళ్ళు అసలు రిజెక్ట్ చేస్తున్నారు అని ఆలోచిస్తుంటే రవితేజ గుర్తొచ్చాడు. రవితేజ గుర్తు రాగానే మనం రవితేజని హీరోగా పెట్టి సినిమా తీస్తానని మాట ఇచ్చాం కదా, నిన్నే పెళ్ళాడతా సమయంలో మాట ఇచ్చాడు పూరి జగన్నాథ్ గారు. నిన్నే పెళ్ళాడతా సినిమాకి రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమా తాలూకు ప్రోమోస్ పూరి జగన్నాథ్ గారు కట్ చేస్తున్నారు. రవితేజ గారు మీకు సినిమాలో ఒక ఎపిసోడ్లో ఉంటారు, వీళ్ళు డిస్కోకి వెళ్తారు, డిస్కోకి వెళ్ళినప్పుడు టబ్బు గారిని టీస్ చేయబోతే నాగార్జున గారు కొడతారు. అలా ఆ సమయంలో ఏంటంటే పూరి జగన్నాథ్ గారు చెప్పారంట, ఫ్యాను వెయ్యాలి నాగార్జున గారికి జుట్టు ఎగరాలని చెప్పేసి వేస్తంటే చూసి రవితేజని చూసి పూరి అన్నాడంట, ఆ ఫ్యాన్ వేస్తున్నాడే వాడే నా హీరో ఫ్యూచర్లో అంటే రవితేజ నవ్వుకున్నాడంట. రవితేజకి ఏంటి హీరో అవుతాను లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటికి. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడితే తర్వాత వెంటనే హీరో అయ్యాడు రవితేజ. మన కృష్ణవంశీయే కదా, నిన్నే పెళ్ళాడితే కృష్ణవంశీయే, సింధూరం కృష్ణవంశీయే. సింధూరం టైంలో పూరి జగన్నాథ్ గారికి రవితేజకి ఫ్రెండ్షిప్ బలపడింది. నువ్వు పెట్టి తీస్తా హీరోగా అంటే అందరు చెప్తారు కదా, అలాగే అనుకున్నాడు. ఇప్పుడు రవితేజని పిలిస్తే రవితేజ గారు వెంటనే వచ్చి వాలిపోయాడంట. వాలిపోయిన తర్వాత హీరో రెడీ, డైరెక్టర్ రెడీ, కథ రెడీ, ప్రొడ్యూసర్లు లేరు. ఓకే, రవితేజ హీరోనా, ఆ బాచి ఫ్లాప్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ డైరెక్షనా, దీనికి ప్రొడ్యూస్ చేయాలా అని ఒకటే వెటకారాలు, ఎగతాళులు, నిరసన ధ్వనులు అన్నాడు. రవితేజ చెప్పాడండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నెల్లూరు వైజాగ్ నాకు తెలియదు, వాళ్ళు శేషరెడ్డి ఒకరు, వేణుగోపాల్ రెడ్డిని వైజాగ్ అనుకుంటా, వాళ్ళు అడ్వకేట్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళకి సినిమా తీయాలని ఆలోచన ఉంది, వాళ్ళని పిలుస్తాను ఒకసారి చెప్పు వాళ్ళకి అంటే వాళ్ళు వచ్చి విని మేము అస్సలు దేనిలోనూ కలగజేసుకోము, గో హెడ్ అన్నారు. వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కొంతమంది భయపెట్టారంట వాళ్ళని, అంటే ఏమీ తెలియదు వచ్చి తీస్తున్నారు ఏమైపోతారు ఏంటని. ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా, ప్రత్యూష. ఓకే, ప్రత్యూష గారిని రవితేజ గారిని పెట్టి ఫోటోషూట్ చేసేసారు. ఫోటోషూట్ చేసేసి ప్రత్యూషకి డేట్స్ చెప్పిన తర్వాత తమిళ సినిమా ఏదో చేస్తుంది ప్రత్యూష. అప్పుడు డేట్స్ క్లాష్ అయ్యాయి, చాలా బాధపడుతూ వెళ్ళింది ప్రత్యూష. చాలా గొప్ప అవకాశం మిస్ చేసుకున్నాను. హీరోయినే, ఫస్ట్ క్యారెక్టర్. అప్పుడు ఈ మోడల్ కోఆర్డినేటర్ని వాళ్ళని వీళ్ళని పిలిచి చూస్తున్నాడు పూరి గారు. చూస్తుంటే ఈ బెంగాలీ అమ్మాయి తనురాయ్ ఫోటో కనిపించింది. పిలవండి అమ్మాయిని, ఫోన్ చేయండి అమ్మాయికి ఎక్కడుంది ఏంటంటే. అమ్మాయి 2 సంవత్సరాల నుంచి అమ్మాయి ప్రయత్నిస్తుంది సినిమా అవకాశాల కోసం, వేషాల కోసం. ఫోన్ చేసి హీరోయిన్ వేషం అమ్మ చేయాలంటే ఫోన్లో ఏడుస్తుందంటే, వెక్కి ఏడుస్తుందంటే. ఎందుకు ఏడుస్తుంటే 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను సార్ అని. ఆ రోజు బెంగాల్ వెళ్ళిపోతుంది అమ్మాయి, ఇంక రాదు అవకాశం అని ట్రైన్ ఎక్కడానికి ప్రిపేర్ అయింది అమ్మాయి, సర్దుకుని అన్ని. ఈ టైంలో ఫోన్ వచ్చింది అని అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తనురాయ్. మీకు వాస్తవానికి సమ్రీన్, రెండో క్యారెక్టర్ చేసిన అమ్మాయి సమ్రీన్, ఆ అమ్మాయి వచ్చి ఎయిర్ హోస్టెస్. ఈయన ఫ్లైట్లో వెళ్తా చూసి నా సినిమాలో యాక్ట్ చేస్తాం డైరెక్ట్గా అడిగాడు. చేస్తానందంట అమ్మాయి, నాకు ఇంట్రెస్ట్ చేశాను అంటే పద అయితే సెకండ్ హీరోయిన్ వేషం ఉంది. సమ్రీన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది వాస్తవానికి సినిమాలో. అట్లా కుదిరింది ఈ సినిమా. ఇప్పుడు మీరు చెప్పిన తనురాయ్ ప్లేస్ లో ప్రత్యూష ఉండుంటే వేరే లెవెల్, నిజంగా నెక్స్ట్ లెవెల్. అది పూరి జగన్నాథ్ గారి షూటింగ్కి వెళ్ళిపోవాలి వీళ్ళు పాపం. అలా చక్రి గారు స్వరపరిచిన స్వరాలు కావచ్చు, సినిమా కావచ్చు, హైదరాబాద్ వైజాగ్ హైదరాబాద్ అంతే లొకేషన్స్. 45 days 45,000 ఎక్స్పోజర్, నెగిటివ్ ఎక్స్పోజరు. అసలు పూరి జగన్నాథ్ గారి స్పీడ్కి షాక్ అయిపోయారంట యూనిట్ అంతా. అంటే క్లారిటీ ఉంది పూరి జగన్నాథ్ ఏం తీయాలి, ఏం చేయాలి, చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో తీసిన సినిమా. టైటిల్స్ దగ్గర నుంచి నాకు ఇవాళకి మా మదనపల్లి సాయి చిత్ర ఏసీలో మార్నింగ్ షో చూసిన గుర్తు నాకు ఇంకా ఉంది. ఫస్ట్ డే రిలీజ్ డే వెళ్ళి మార్నింగ్ షో చూసిన గుర్తు. డేటు నాకు గుర్తుంటే 2001 September 14th. 2001 February 24th స్టార్ట్ అయింది సినిమా. September 14th 2001 రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఉదయాన్నే మీకేంటంటే మన ఫిలిం ఛాంబర్లో షోల మీద షోలు వేస్తున్నారు, బాబు కొనుక్కోండి బాబు ప్లీజ్ బాబు మంచి సినిమా బాబు కొనుక్కోండి అని. ఏదో నామమాత్రపు రేట్లకి అమ్ముడుపోయింది. కానీ ఉదయాన్నే ఫస్ట్ మార్నింగ్కే హిట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఉంటారు. అంటే సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రావడానికి కారణం ఏంటంటే పూరి జగన్నాథ్ గారు ప్రారంభించిన రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మా చావుకు ఎవరు బాధ్యులు కాదు, మా ఇద్దరికి 34 కష్టాలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ప్రకటన ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని, ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. అదే ఆ సినిమా విజయానికి సాంగ్స్ కారణం. అసలు ఫస్ట్ మోర్ ఇంపాక్ట్ సాంగ్స్ కదా. నాకు పిల్లో చాలా ఇష్టం. నాకు ఇప్పటికీ తెలియకుండా
ఇష్టంగా చూసే పాట. మళ్ళీ కూయవే అది ఇంకా దానివల్లే ఆ పాట వల్లే మళ్ళీ కూయవే గువ్వా వల్లే చక్రి గారు వంశీ గారు కలిసి ప్రయాణం చేశారు. ఎందుకంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం పాటలు రవితేజ గారు ఆయన కారులో పెట్టి వంశీ గారికి వినిపించి, వంశీ గారు ఏంటి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారికి ఇళయరాజా గారికి వెళ్ళడానికి లేదు, బడ్జెట్ పర్మిట్ చేయదు కాబట్టి ఎవరు 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 అని తల బద్దలు కొట్టుకుంటుంటే అప్పుడు రవితేజ గారు ఈ క్యాసెట్ వేసి వినిపిస్తే ఈ పాటే విని వెంటనే ఈ సంగీత దర్శకుడే కావాలి. మీరు వరుసగా చూస్తే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అవును వాళ్ళు దృష్టిపడ్డారు, 3 రవితేజ జీవితంలో చక్రి జీవితంలో విడదీయలేనటువంటి సినిమాలు ఈ 3 సినిమాలు కదా. అట్లా చక్రి గారు ఇవాళ మన మధ్య లేరు, ఆయన్ని స్మరించుకోవాలి. అది చక్రి గారిని మనం ఎట్లా స్మరించుకోవాలో ఏంటో, ఆయన అకాల మరణం నిజంగా అందరినీ బాధపరిచేటటువంటి అంశం కాబట్టి ఆయనకి నివాళిని అనుకోవాలి. అట్లాగే పూరి జగన్నాథ్ గారికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు వచ్చింది ఈ సినిమాకి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తమిళంలో కన్నడంలో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. తమిళంలో అరుణ్ విజయ్ చేశాడు హీరోగా, మన అర్జున్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు ప్రొడ్యూస్ చేశారు తమిళ్లో. తర్వాత కేదత్తు గారు చిరంజీవి గారి సినిమాలు మన రిక్షావాడు, హిట్లర్, బావగారు బాగున్నారా, ఆ సినిమాటోగ్రాఫర్ కేదత్తు గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా విశాఖ అందాలని ఒడిసిపట్టుకోవడం అద్భుతంగా. ఎందుకంటే హీఈస్ ఫ్రమ్ పూరి గారు ఫ్రమ్ వైజాగ్ డిస్టిక్ కాబట్టి హీస్ ఫ్రమ్ నర్సీపట్నం కదా, అందుకని ఇవాళకి మిగతా సినిమాల్లో సీషోర్ షాట్స్, పూరి గారు ఈ సినిమాలో సీషోర్ షాట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. అంటే ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు కాబట్టి ఆ మట్టి పరిమళం తెలిసిన వాడిగా అద్భుతంగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. నాకు ఇలా కావాలి, ఈ షాట్ కావాలి. మీకు అక్కడ హీరోయిన్కి సైట్ కొట్టే సీన్లో కూర్చుని ఉంటాడు పూరి జగన్నాథ్ గారు, వేరే ఆర్టిస్ట్ చేయాలి ఆ షాట్. ఆర్టిస్ట్ 5-6 టేక్స్ తీసుకుంటుంటే ఇంక ఇట్లా కాదని చెప్పేసి రవితేజ గారు జగన్ నువ్వే చేసేసి అంటే ఆయన వచ్చి కూర్చుని ఆయన సైట్ కొడుతుంటే రవితేజ వచ్చి వార్నింగ్ ఇస్తే లేచి వెళ్ళిపోతాడు పూరి జగన్నాథ్ గారు. చాలా బాగా చేశాడు పూరి జగన్నాథ్ గారు ఆ షాట్లో. అలా ఈ సినిమా పూరి జగన్నాథ్ గారు మై స్కూల్ డేస్ నేను థియేటర్లో చూసాను ఈ సినిమా, అందుకే నాకు చాలా గుర్తుంది. అసలు సాంగ్స్ కి బిఫోర్ అప్పుడు సిడీస్ కదా, మా జనరేషన్ స్టార్ట్ అయ్యి సాంగ్స్ అప్పటికే అసలు రవితేజ గారి డాన్స్ కి ఎనర్జీ, కొత్త ఎనర్జీ. రవితేజ గారిని చూసినప్పుడు అలలే వలలే వలలే హాయలే అనేసి అని రోడ్ మీద తన స్టెప్స్ వేసుకొని ఇలా ఇలా ఎగురుకుంటూ వస్తారు కదా, ఏం ఎనర్జీ. ఎంఎస్ నారాయణ గారి పాత్ర కావచ్చు, అన్నపూర్ణమ్మ గారు తనకళ్ళబర్ని కామెడీ జంక్షన్ అంటే కొడుకు కోసం అన్ని ఆస్తులన్నీ అమ్మేసి పెట్టాము, ఇక నువ్వు ఏం చేయలేవు అంటే ఆ యాస చెప్పే విధానానికి సంబంధించి చిన్న పాత్రలు కూడా అండి. గుండు సుదర్శన్ గారి పాత్ర ఒకటి, తర్వాత మీకు ఎల్బి శ్రీరామ్ గారు, కల్పనారాయ్ గారు ఆ ఎపిసోడ్ ఒకటి అసలు అద్భుతం. అసలు ఆ ఎపిసోడ్ అయితే మర్చిపోలేము, ఏ పాత్రను మర్చిపోలేము. అసలు సిరిపురమా గాజువాక అంటుంటాడు, ఒరే సరిగ్గా చెప్పరా గాజువాక సిరిపురం అంటే సిరిపురము గాజువాకు ఆ ఎక్స్ప్రెషన్స్. అలాగే మన జూనియర్ రేలంగి గారి పాత్ర ఒకటి, పాత అప్పులు తీర్చుకుంటూ ఉండాలి, కొత్త అప్పులు చేసుకుంటూ ఉండాలి, సంసారాన్ని నడిపించుకుంటూ. పూరి జగన్నాథ్ గారు మనం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్నటువంటి ఒక వరం. పూరి జగన్నాథ్ గారు లాంటి రచయిత, దర్శకుడు, నిర్మాత ఇన్ని గొప్ప సినిమాలు తీసి చాలామంది సినిమా పరిశ్రమకు రావాలి అన్న ఆలోచన, టెక్నీషియన్స్ మేము కావాలి, డైరెక్టర్స్ కావాలి, రైటర్స్ కావాలి, మేకర్స్ కావాలని రావడానికి పూరి జగన్నాథ్ గారు వేసినటువంటి ఒక మార్గం అన్నమాట. ఎంత అమౌంట్ తో సినిమా తీశారు, సినిమా అంటే కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. ఎన్ని రోజులు లో బడ్జెట్ సినిమా 100 చాలా పెద్ద హిట్ అండి. సినిమా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చినాయి. వాళ్ళకి చాలా సంతృప్తిని కలిగించినటువంటి సినిమా. నేను తర్వాత ఏంటంటే మీకు తర్వాత మీ తర్వాత ఇమ్మీడియట్గా అప్పు కన్నడంలో తీసి పూరి జగన్నాథ్ గారు ఇమ్మీడియట్గా రీమేక్ ఇడియట్ చేయాలన్నమాట రవితేజ్ తోటి.